ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు శక్తి, స్త్రీలకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట నేర్పించే కార్యక్రమం, ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఇయాలి నుండి నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన ముప్పిడివార్ శారదతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది యు దినేష్. ముప్పిడివార్ శారదమ్మ, నీకు నమస్కారం. నమస్కారం. మీరు ఏం పని చేస్తుంటారమ్మా? టైలరింగ్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టైలరింగ్ పని చేస్తున్నారు? మేము అక్కకి ఇప్పుడు 20 years అవుతుంది. అంటే మీ వృత్తి ఇదేనా? వృత్తి ఇదే, మా క్యాస్ట్ కూడా ఇదే, మేరోళ్ళం. అంటే మీ ముందు తరం కూడా చేసింది? ముందు తరం కూడా చేసిండ్రు. మా అమ్మ, మా నాన్న, మా అత్తమ్మ, మా మామయ్య, మాకు ఇదే. ఇక మా అమ్మ మా నాన్న చేసేవారు. మా అమ్మ నాన్నని చూసి మేము నేర్చుకున్నాం. మా నాన్న నేర్పిండు నాకు. ఇప్పుడు ఇక్కడ మీ ఆయన మీరు చేస్తారా? మా ఆయన మేము చేస్తాం. ఇప్పుడు ఈ కొత్త ఫ్యాషన్ వచ్చింది కదా, మా ఆయన నేర్పిండు. మీ ఆయన వేరే చోట నేర్చుకొని వచ్చిండే? నేర్చుకుని వచ్చిండు నిజామాబాద్ లో. అప్పటికి ఇప్పటికి ఈ కుట్టులో ఏం మారిందమ్మా? కటింగ్స్ మారాయి, స్టైలు, డిజైన్స్ మొత్తం అవన్నీ మారాయి. వాళ్ళు చూపించినట్టే మనం కుట్టాలి, ఇక అంతే. ఇప్పుడు ఒక బ్లౌజ్ ఎంత కొట్టు కుడతారు మీరు? బ్లౌజ్ 200. వాళ్ళు చెప్పిన డిజైన్ ఏదైనా కానీ? చెప్పిన డిజైన్. ఇంకేమన్నా మగ్గం వర్క్ లాంటిది? అవి బయట వేయించుడే. ఇక దానికి కాస్ట్ బట్టి మనకు ఒక 200 చూసుకొని వేపియాల. మనం కుడితే దానికి 250 రూపాయలు ఇస్తారు. డిజైన్ కు వాళ్ళు 4-5 వేలు పెట్టి వేయించుకుంటారు. మనకు ఆ బ్లౌజ్ ని కుట్టిన దానికి అస్తారి వంకచ్చి కుడితే 200-250 మనకి ఇస్తారు. ఎన్ని మిషన్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ? మాకు మొన్ననే తీసుకున్నాము 4 మిషన్లు. ఏం మిషన్? ఎలక్ట్రిక్ మిషన్? అవును. ఆ మిషన్ కి మిషన్ కి ఏం తేడా ఉంటది? దానికి కొంచెం పెయిన్స్ బాగుంటాయి. దీనికి వర్క్ తొందరగా అవుతుంది, నీట్గా ఉంటది వర్క్. ఎలక్ట్రిక్ మిషన్ తోనే నీట్గా ఉంటుంది? నీట్గా ఉంటది. తొక్కుడు మిషన్ తో? తొక్కుడు మిషన్ తోటి అప్పుడు నడిచింది. ఇప్పుడు క్లాతులు వేరే చుట్ల చిక్కు చిక్కు వస్తున్నాయని ఇక ట్రెండ్ మారిందని మిషన్ తెచ్చుకున్నాడు అయింది. తొక్కుడు ఉండదేమో వాటికి? తొక్కుడు ఏం లేదు, ఫ్రెష్ చేసుడు. ఇక 20-25 minutes లో ఒక బ్లౌజ్ అవుతుంది. తొక్కు మిషన్ దాంట్లో ఎంతసేపు పడుతుంది ఒక బ్లౌజ్? దానికి ఒక బ్లౌజ్ గంట పడుతుంది. మన కాళ్ళకున్న శక్తిని బట్టి ఇక ఫాస్ట్ కావాలంటే గట్టిగా తొక్కుకోవాలా, కానీ ఇక కాళ్ళని వస్తున్నాయంటే స్లో అంటే గంటన్నర అవుతుంది. ఇది రిపేర్ కాదా మరి? ఎలక్ట్రిక్ రిపేర్ అవుతుంది. మెకానిక్ ఫోన్ చేస్తే వచ్చి చేస్తాడు. మీరు నేర్చుకోలేదు దాన్ని? అప్పటి ఓల్డ్ దాన్ని మెకానిక్ మొత్తం చేయగలుగుతాం మేమే, కానీ ఇది ఎలక్ట్రానిక్ చేస్తలేదు. ఇక మెకానిక్ ఫోన్ చేయాలా, వస్తాడు, చేసిపోతాడు. ఇక మీ ఆయన నేర్చుకోలేదు అట్లా? ఆ మిషన్ లో వస్తుంది, కానీ ఈ కొత్తగా వచ్చిన మిషన్ లేదు, రాదు. ఎంత ఉంటుంది ఎలక్ట్రిక్ మిషన్? 25,000 నుంచి 1,00,000 దాకా కూడా ఉన్నాయట. ఇదైతే సపోజ్ 25,000. దీన్ని బొంబాయికి వెళ్ళి తెప్పించిండ్రు. ఒక మధ్య వ్యక్తి తెచ్చిస్తాడు, వాళ్ళకి డబ్బులు కట్టేస్తే మనకు వస్తుంది ట్రాన్స్పోర్ట్ లో. ఇప్పుడు మీరు ఇద్దరే కుడతారా ఇక్కడ? ఇద్దరం కుడతాము. ఒక వర్కర్ ఉన్నాడు. వాళ్ళకేమి ఇస్తారు? వాళ్ళకు మన దాన్ని బట్టి పీస్ వర్క్ రేట్ ఉంటది. అంగికి 300 కదా, అన్ని మనవి ఉంటాయి. క్యాన్వేస్, దారము, గుండీలు అన్ని మొత్తం మనది. ఆయన బట్టి కటింగ్ బిటింగ్ అంతా మనది. ఆయన కుట్టించిన దానికి ఆయనకు 100-120 రూపాయలు మనం ఇయ్యాల. మిగతా మనది క్యాన్వేస్, పాలిష్ పట్టి మొత్తం ఇక గుండీలు అవి. ఇప్పుడు గుండెలు కూడా చేతుడు పెడితే ఒప్పకొచ్చిండ్రు. మళ్ళా ఒక్క అంగికి 12 రూపాయలు తీసుకుంటారు. అడపోయి మనం గుండీలో మిషన్ ఉంటది పెద్దది, అది గుండీలు కాజల్ చేసి ఇస్తుంది. మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. చేతి కూడా నడుస్తలేవు. అట్లా రోజుకి ఎన్ని కుడతారు మీరు? రోజుకు ఎంత లేదన్నా ఒక 5 షర్ట్లు కుడతాడు ఒక మనిషి. 5 షర్ట్లు అంటే ఆయనకు 500-600 రూపాయలు మనం ఇవ్వాల్సిందే. మరి ఒకవేళ గిరాకీ లేనాడు? గిరాకీ లేనాడు కూర్చుండే. ఇక నెల జీతం కాదు? నెల జీతం కాదు, ఇట్లా కైకిల్లాగా ఇవాళ ఉన్నదా చేసుడు, రేపు లేకుంటే ఒకటి ఉంటే ఒకటి చేసుకుంటాడు, ఒక 100 రూపాయలు చేసుకుంటాడు, పోతాడు. ఇక ఆయన 100 రూపాయలు చేస్తే మనకు ఒక 100, ఆయనకు ఒక 100. ఇప్పుడు తక్కువ వచ్చినాడు, మీరు ఖాళీ ఉండి ఆయన గిరాకీ ఇస్తారా? ఇయ్యాల. మనం గుట్టకున్నా అతనికి ఇయ్యాల, లేకుంటే మళ్ళా రేపు బాగున్నాడు రాడు. నిన్ను ఇయ్యలేవు పని, ఇవాళ పని ఉన్నదని రా అంటే మరి నిన్న నాది ఎట్లా ఇలా బతుకు, నాకు ఒక 100 రూపాయల పని ఉండాలని అంటాడు. లేకుంటే రాడు, వర్కర్ దొరకడు. ఆయనకు ఉన్నా లేకున్నా ఆయనకి ఇస్తేనే ఆయన వస్తూనే ఉంటాడు. తీసుకున్న ఎన్ని రోజుల తర్వాత వాళ్ళకి మీరు తిరిగి ఇస్తారు? ఇప్పుడు 2 days అంటారు వాళ్ళకి. ఇప్పుడు 2 days లో కావాలా. 2 days లో కావాలంటే మనం 1 day లో కుట్టాలా. ఇప్పుడు 8 బ్లౌజులు ఉన్నాయి అనుకో, నైట్ 1 వరకు కుట్టేసన్నా గానీ వాళ్ళకన్నా మాటకి ఇవ్వాల్సిందే. ఇక మనం పడుకోకుండా కూడా నైట్ వరకు వేసి డే అండ్ నైట్ వేసేసి ఇచ్చేయాల్సిందే. కొంతమంది అత్యవసరం ఉన్నది మాకు, ఇప్పుడు తొందరగా కుట్టి ఏంటి అంటారు, దాని రేట్ వేరు ఉంటుందా? లేదు, ఒకటే రేటు. ఏ అవసరం ఉన్నా ఒకటే రేటు. ఇప్పుడు కొందరికి మీరు 4 రోజులు వాయిదా పెడతారు, ఇంకొందరు ఇప్పుడు 1 గంట సేపట్లో కుట్టి అంటారు, అదే రేటా? అదే రేటు. అట్లయినా అదే రేటు, ఇట్లయినా అదే రేటు. మంచి మాట. గిరాకీ రెగ్యులర్ రెగ్యులర్ వస్తారు వాళ్ళు. ఇక ఇవాళ ఒకటి తెచ్చిందా రేపు ఖచ్చితంగా పాపం అర్ధ గంటలు కావాలంటే గుట్టిచ్చింది ఆడికే తీసుకుపోదామని రేపు వాళ్ళు 4-5 తెస్తారు, ఇంకొక 4గురికి చెప్తారు. ఇక ఈ 4-5 పట్టేసిన వాళ్ళు వారానికి ఇచ్చిన కూడా అదే రేటు, ఏం బట్టినే కుట్టించినా అదే రేటు.
కొన్ని కంప్లైంట్లు వస్తుంటుంటాయి, సరిగా కుట్టలేరు అని మళ్ళీ తిరిగి తీసుకొస్తారు అట్లా. తీసుకొస్తారు, సెట్ చేసి ఇస్తాము. అట్లా కాదమ్మా గిట్లా ఇదేమన్నా ఇది కాదు, జిరాక్స్ సెంటర్ కాదు, దాన్ని లేస్తే కరెక్ట్ వెళ్ళదందుకు. మనం కూడా దొడ్డే ఉంటాం, బక్కగా ఉంటాము. మనం పాత బ్లౌజ్ తీసుకొస్తారు, కొలత పట్టేస్తారు, అది వేసుకొని వస్తారా రారు. ఇది అన్నాడు మంచిగా వచ్చిండు అంటారు. మళ్ళీ మీరు 2 రోజులకు దొడ్డైంది బక్కైంది ఏదైనా మేము చేసిస్తాము, అట్లేం లేదని అంటే సరే సరే అమ్మ చేసిస్తాం, అయ్యో తెలియదు వదినే అని వాళ్ళుగా మనం మాట్లాడే పద్ధతిని బట్టిగా లేడీస్ కదా ఇక కాంప్రమైజ్ చేసి వాళ్ళకి సెట్ చేసి మంచిగా వచ్చింది వదిన ఇంకొకటి తెత్తి ఇట్లనే ఉట్టి ఇట్లా. పెళ్లిలా సీజన్ అప్పుడు బాగా గిరాకు ఉంటుంది. అప్పుడు ఎట్లా చేస్తారు? అప్పుడు ఫుల్ వర్క్ ఇక బాగా టెన్షన్, ఇక 10-20 నిమిషాలలో చేసేయాలా. ఇట్లా ఎవరినైనా దోలుకచ్చుకొని ఉక్కులు తురిపాయి, ఒకళ్ళు ఫాల్ వేసుడు, ఒకళ్ళు ఉక్కులు పెట్టుడు, డిజైన్ బట్టి ఇక బాగా హెవీగా ఇక పట్టుకుంటాం. ఒక 2 పెళ్లిలు పట్టుకున్నారు మీరు, ఇంకో పెళ్లి వచ్చింది, అప్పుడు మరగొట్టాల్సి వస్తుంది. మరగొట్టాల్సి వస్తే అందులోకి వెళ్ళి సగం చేస్తాం, సగం ఏడను వాళ్ళే అంటారు. ఒక 4 గుట్టు అంటే ఇంకా 4 ఆడ పట్టేస్తాం, ఇంకా 4 ఈడ పట్టేస్తాం అని అంటారు. 4 అన్నా కానీ కుట్టాలా, ఇంకా నెక్స్ట్ మళ్ళీ రారు. ఇక వాళ్ళు రావాలంటే మనం కుట్టాలి, ఇంకా కష్టం అవుతాయా. ఇక మాకు సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళకి కట్ చేసి పీస్ వర్క్ లాగా పంపిస్తాం. ఇక రోజుకు మీరు 3 కలిసి 15 బ్లౌజులు కుట్టగలరు. కుట్టగలరు. ఒక పెళ్లిలో ఉంటాయి 15-20 బ్లౌజులు ఉంటాయి 20-20 వేలు ఉంటాయి. అలాదే మొత్తం మనం లైనింగ్స్, పాలు, దారాలు అన్ని మనం డిజైన్ కు లైసులు, ఆ పూసాలు అన్ని కొనుకొచ్చుకుంటే మనకు సగం పోంగా సగం ఇటు రెంట్కు దీనికి పోంగా చిన్న సగం వస్తుంది అనుకో. పీకో పాలకు వస్తారు కొంతమంది, దానికి ఏం తీసుకుంటారు? దానికి పాలు మనదైతే 50 రూపాయలు, వాళ్ళదైతే 40 రూపాయలు. అతనికి కూడా సగం రేట్ దాంట్లో దానికి 30 రూపాయలు ఇవ్వాలా, మనము 10 రూపాయలు తీసుకోవాలి. మొండి గిరాకులు ఉంటాయి, ఉద్దెర తీసుకొని పోతారు, వాళ్ళ దగ్గర ఎట్లా వసూలు చేస్తారు? ఇక వాళ్ళు ఇచ్చిందాక యూసుడే, ఏమనరాదు. గొడవ పెట్టరాదు. గొడవ పెడితే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఎట్లాగా వస్తారు, ఇంకా 1 year కైనా వస్తారు. వచ్చినప్పుడు అయ్యో వదినే సంవత్సరం ఆయా మాకు అది ఉండే ఇది ఉండే అని చెప్తారు. సరే వదినే పైసలు ఎటు పోతాయి, ఎట్లాగో నువ్వు వేస్తావు ఇస్తావు, ఆ వదినే నువ్వు అడగలేవు కానీ నాకు ఎట్లను అనిపించిందని తెచ్చిస్తారు. ఇక తెచ్చిచ్చి అది గుడిపించుకొని పోతారు. ఇక సంవత్సరంకైనా కానీ గొడవ అంటూ ఈ వృత్తిలో గొడవ చేస్తారు రారు. వాళ్ళు షాప్ ముంగట ఉడితే మనది ఏమి ఉండదు. ఒక్కోసారి తెల్లందా కుడతాం, 1 గంట రాత్రి దాకా కుడతాం అన్నారు. నిద్ర వచ్చి మీకు ఇబ్బంది కాదా? చాయ్ తాగుతాం, ఛాయతో నిద్ర ఆగిపోతుంది అమ్మ. చాయ్ తాగుతాం, మొహం కడుక్కుంటాము, 1 అవుతుంది 2 అవుతుంది. ఏళ్ళ మీద కూడా దిగుతుంది, చూసి పడుతుంది. ఇట్లా పోసినప్పుడు ఇట్లా దిగుతాయి, ఇటు దిగుతాయి, ఈ తురుపై పోసుడికి ఇటు గుచ్చుతాయి. ఇలా అతి కష్టమైంది ఇది తురుపై పోసుడేనా? తురుపై పోసుడు మళ్ళీ ప్లస్ అది డిజైన్ పెట్టి కుట్టు అంటారు కదా, అది సెట్ వాళ్ళు చూపించింది సెట్ కావాలంటే బాగా కష్టమే. ఇక మొత్తము అందులోనే పెట్టబడుతుంది. ఇక నెత్తి బ్లౌజ్ అంతా కుట్టిందా కాగుతారు కానీ తురుపై చేసి ఉక్సులు పెట్టిందా కాగరు. ఇక ఉక్సుల కోసం కూడా మిషన్ ఉంటదేమో, ఉండదా? లేదు, ఇప్పుడు కొత్తగా ఏంటంటే మిషన్ మిన్నే ఉక్కులు పెట్టాలని కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నారు మన యూట్యూబ్ లా. నాకు అది వస్తలేదు, ట్రై చేస్తున్నా నేను కూడా దాన్ని. దాంతో మిషన్ తోటే అందులో హోల్ చేసి అదే పెట్టేస్తుంది. కొంతమంది పెద్ద మనుషులు వస్తారు, ముసలం మనుషులు, వాళ్ళ కుట్టే బ్లౌజ్ రేట్ ఏముంటుంది? వాళ్ళకు 100, ఈ డబుల్ బ్లౌజులు 200. ఏదైనా డిజైన్ పడితే దాని మీదకి ఒక 50 ఎక్కువ ఉంటుంది అనుకో. ఇప్పుడు చేతులు డిజైన్ బాగా వెళ్ళినాయి, ఈ బుగ్గల చేతులు పెడితే ఎంత తీసుకుంటావు అంటే 50. ఇవి పూసాలు పోయిందంటే పూసాలు, మరి పూసాల రేట్ ఇస్తా అంటే పోస్తాము, దానికి ఒక 20 ఇయ్యండి అంటాం. సరే వదినే పూసాలు కొంకరా మరి పోసిన దానికి ఒక 20 రూపాయలు ఇస్తామంటారు. ఈ మగ్గం అంటే అప్పుడు పూసలు పోసుకున్న జాకెట్లేనాయి, చేతి మీద పెద్ద మనుషులు పోసినాయి. ఇప్పుడు ఇక బుగ్గలు అప్పుడు పాత సినిమాలలో సేమ్ పాత సినిమాలు చూస్తుండ్రు, అదే డిజైన్ కావాలని ఆ ఫోటో స్క్రీన్ షాట్ కొడుతున్నారు, అదే మనకు చూపించి కుట్టించుకొని పోతున్నారు. కొంతమందికి బట్ట సరిపోదు చీరలో, వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? వాళ్ళకు ఇక చీరలు కట్ చేసేయారు, లేకుంటే క్లాత్ తెప్పించి అన్ని అతుకులు పెట్టి వాళ్ళకు పర్సనాలిటీ కోసం బ్యాక్ మొత్తం కట్ చేస్తాం. బ్యాక్ కరెక్ట్ ఉండాలి, ముంగట ఫ్రంట్ కు అన్ని జాయింట్లు పెడతాం. ఆ చిన్న చిన్న ముక్కలు కూడా జాయింట్ చేసి ఆమెకు క్రాస్ బట్టలు కానీ ఏదన్నా కానీ అని వెళ్ళేటట్టు అదే కావాలి. ఇక చీరల ఆప్షన్ ఉండదు, ఆప్షన్ లేకపోతే ఈ చిన్న చిన్న ముక్క కూడా కింద పడకుండా అన్ని జాయింట్ చేసి ఒక క్లాత్ లాగా తయారు చేసి దాంట్లోకి వెళ్ళి తీస్తాం. ఇక పీసులు మెయిన్ ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది. పనోడది 1.5 hour అయిపోతుంది, 2 hours అవుతుంది ఇక బ్లౌజ్ అయిందాక. కానీ అయ్యో నేను గుట్ట నాన్న రాదు, ఇంకోసారి కూడా తెస్తుంది, ఇది బాగా వచ్చింది ఇంకోటి తీసుకురా అని. మరి మీరు రాత్రి వరకు పనిచేస్తే ప్రొద్దున ఎప్పుడు లేవాలా? పిల్లల్ని 6 గంటలకు లేచి పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళీ ఏజ్ 8-8:30కి వచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి కదా. సంవత్సరం మొత్తంలో ఎప్పుడు గిరాకీ తక్కువ ఉంటుంది? గిరాకీ మూడము అవి వస్తాయి కదా సార్, అప్పుడు తక్కువ ఉంటుంది. మొన్న ఒక 3 months లేకుండే గిరాకీ. ఇప్పుడు మొన్న ఈ తిథులు వెళ్ళిన సంది ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒకటి తొట్లనే ఉంటుంది, శ్రీమంతం ఉంటుంది, పెండ్లు ఉంటున్నది. ఇక ఇప్పుడు మాత్రం మంచిగా ఉంది. మొన్న పోయిన 3 నెలలకి ఇప్పుడు మే వరకు పెళ్లిళ్ళు ఉన్నాయి, మే వరకు ఫుల్ గిరాకీ ఉంటది. మే తర్వాత ఇక కొంచెం తక్కువ. కొత్త వాళ్ళకి ఏం నేర్పియలేరా? మరి వస్తున్నారు, వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు టాలెంట్ ఉంటే వాళ్ళు నెలల్ని నేర్చుకొని
లేదా 2 నెలలు నేర్చుకొని ఇక వాళ్ళ దగ్గర వచ్చి ఒక 4 గంటలు ఉంటారు. ఇక ఫస్ట్ రాగానే తురిపై వస్తారు, ఉక్సులు పెడతారు, అవన్నీ అయిపోతాయి. కటింగ్ అంటారు, కటింగ్ చెప్తాము, కుడతామంటారు, కుట్టుండని అంటాము. ఈ కుంటాల గ్రామంలో ఎంతమంది లేడీస్ టైలర్లు ఉన్నారు? బాగున్నాయి సార్. ఇల్లుకి ఒకటి ఉంది. అంటే మీ వృత్తి వాళ్ళు చేసే వాళ్ళు చాలా మంది. మా ఇప్పుడు వృత్తి మీ వృత్తిలోకి వేరే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. అవును, ఏం అనలేకపోతున్నాం. మాది ఇదే, ఇంకోటి లేదు, మాకు చేను లేదు, చెట్టు లేదు, ఇదే వృత్తిగా 200 రూపాయలకు మేము కుడితే నేను 100 రూపాయలకే కుడుతుంది. ఆమె నేర్చుకున్న ఆమెనంటే ఆమె 100కే కుడుతుంది. మరి మీరు ఎందుకు 200 కుడతారంటే మేము మేరోళ్ళము, మా కుట్టు చూడుండ్రి, వాళ్ళది చూడుండ్రి, మాది ఎటన్నా వాడిపోతే చెప్పుండ్రి అని. వాళ్ళు అదే తీసుకొని వస్తారు. గిట్లా కుట్టింది పోయి అంటే పైసలు ఎక్కువ ఉంటాయి కానీ పని కరెక్ట్ ఉంటది. అందరు కుడతారు, అందరు మేరోళ్ళు అవుతున్నారు. మా పని నేర్చుకొని కానీ మాయస్ ఉంటలేదు ఎట్లా అని కూడా మేము వాళ్ళతోటి మాట్లాడతాం. ఎంతైనా పోలేదు వాళ్ళకి అని, వాళ్ళే అని పోసుకొని పోతారు. ఇక మీరు ఈ వృత్తి ద్వారా ఏం సాధించారు ఇప్పటివరకు? ఇప్పుడు ఏమంటే ఇక ఏం లేదు, సాధించుడు, బతుకుతున్నాం అంతే. ఇల్లు కిరాయి, షాప్ కిరాయి. అప్పటి నుంచి మా అత్తమ్మ 50 సంవత్సరాల నుంచి చేసిండ్రు. వాళ్ళు ఏం కట్టలేరు. పిల్లలకు పెండ్రీలు చేసుడు, కొడుకు పెండ్రీలు, తోటలేలు, ఇవే. ఇక మేము ఇప్పుడు స్టార్ట్ పెట్టి ఇప్పుడు మేము కూడా పిల్లల చదువులకు కిరాయిలకే పోతుంది. మేము వేసి 3-4 ఏళ్ళు అవుతుంది. ఇంతకు ముందు ఇంట్లోనే కుడుతుంటే మీ వస్తుండే, రాకపోతుండే, బిడీలు చేసుకుంటా 1-2 వస్తే కుడుతుంటే. మరి మీ పిల్లలకు నేర్పిస్తానే? బాబుకి వస్తుంది, నేర్చుకుంటాడు. మొన్న సమ్మలు వచ్చిండు, నేర్చుకున్నాడు. బాబు 8th క్లాస్, పాప 5th. పాప కూడా చిన్న చిన్న ఉక్సులు పెడుతుంది, చేస్తుంది. ఇక అమ్మ ఇది అదే కదా, చిన్న చిన్న ఫ్రాకులు, కటింగ్, దానికి అన్ని కత్తిరిస్తుంది, చేస్తుంది. కానీ నేర్పి ఉంచాలన్నట్టు. ఈ పని చేపియము కానీ నేర్పి ఉంచాలా. మేము ఇంత కష్టపడుతున్నాం, మా అమ్మ నన్ను ఇంత కష్టపడరు, ఏమో తీయలేరు. మనం ఏదో బతకందుకు ఈ పని తప్పితే ఇంకొక పని రాదు, చేనులో పని రాదు, ఏ పని రాదు. మీరు ఈ వృత్తి ద్వారా మీరు ఆడవాళ్ళ బట్టలు కుడుతున్నారు. మరి మీ ఆయన మగవాళ్ళే కుడతారు, ఆడవాళ్ళ? మగవాళ్ళే కుడతాడు, ఆడలే కుడతాడు. మీరేం చదువుకున్నారమ్మా? నేను 7th వరకు చదువుకున్నాను. 7thలోనే ట్రైనింగ్ పడ్డది బైన్సల. అయితే అప్పుడు నెలకు 20 రూపాయలు. అయితే రోజు 3 కిలోమీటర్లు పోయి నేర్చుకున్నా. 6 నెలలు నేర్చుకున్నా, నెలకు 20 రూపాయలు. అప్పుడు నేర్చుకున్నదే ఇప్పుడు నాకు అన్నం పెడుతుంది. మరి కొత్త వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుందని చెప్తారా, నేర్చుకోకుంటే బాగుంటుంది అంటారా? ఇట్లా అందరు చేస్తే మాకంటూ ఏం లేదు. ఓళ్ళకులం ఇప్పుడు కాపుల పని మేము చేయగలుగుతామో చేయలేము. మా పని అందరు చేసుడికి మాకు కూడా ఏం లేదు. లేకుంటే మా ఇది మేమే చేసుకుంటే మేము కూడా ఒక స్థాయిలో ఉంటుంటే మనం అందరు కుట్టుడే. మాకు ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకుంటున్నారు. వాళ్ళవి కూడా మాకు వస్తే వాళ్ళు ఒక కైకిలో ఒక పంట ఎక్కవన్నా కూడా వాళ్ళు ఒక్కొక్క చిట్టడు అమ్ముకున్నా కూడా ఒక జాకెట్ పైసలు ఇవ్వగలుగుతారు. మీకు ఇప్పుడు శక్తి ఉంది కాబట్టి కుట్టగలుగుతున్నారు. మరి మున్ముందు రోజులలో పరిస్థితి ఎట్లయితుంది ఇక తెలియదు. పిల్లల మీద ఆశ, వాళ్ళకి మంచి చదివియాలా, వాళ్ళు వేడితేనే ఇక బతకాలి అంతే. ఇక రోజుకు ఈజీగా 1000 రూపాయలు సంపాదించగలరు? లేదు సార్, నేను 500 చేస్తా రోజుకు. మీ ఆయన 500 సంపాదించారు? ఇద్దరం కలిసి 1000. మొత్తం సంతోషంగా ఉన్నారా అమ్మ? సంతోషంగా అంటే బాగా సంతోషంగా ఉన్నాం సార్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇంకా ముందు కూడా, ఎందుకంటే మేము మా వృత్తిని నమ్ముకున్నాము, చేయగలుగుతాము. అందరు కుడుతున్నారు కానీ మేము ఇంకా కొంచెం నీట్గా గుట్టి ప్రతి ఒక్కళ్ళని ఉత్సాహపరిచేటట్టు వాళ్ళు మంచిగా గుడుతున్నారు. ఒక 10 రూపాయలు తక్కువ తీసుకున్నా కూడా వాళ్ళు మా దగ్గరికి వస్తే 10 రూపాయలు తక్కువ అయితే తక్కువ, ఇంకా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వస్తారన్నట్టు మేము మా పనిని మేము ఇది చేస్తున్నాం, కష్టపడుతున్నాము అట్లా రావాలని. అంటే మేరోళ్ళు కుట్టిన దానికి వేరే వాళ్ళు కుట్టిన దానికి తేడా బాగుంటది తేడా. సరే, బాగుందమ్మా. వేల వృత్తులు ఎన్ని ఉన్న కుల వృత్తికి సాటి రాదు గువ్వల చెన్న అన్నట్లు మీరు మీ వృత్తిని నమ్ముకొని కుటుంబం అంతా మీరు ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. మిమ్మల్ని చూసి మరికొంతమంది ఆదర్శంగా చేసుకొని మరింత మంది వాళ్ళ వృత్తిలో వాళ్ళు కొనసాగాలని మేము ఆశిస్తున్నాం. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు. కాబట్టి ఫోన్ నంబర్ ఇవ్వండి. 7730 431 థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన ముప్పిడివార్ శారదతో ముచ్చటిన్నరు. ముచ్చట పెట్టింది యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.